ఎక్కడికైనా వస్తే గ్రామంలో ఉండబడేటువంటి సమస్య ముఖ్యమైనది. మాది భూముల ధరల తప్పు ఉండేది, దీన్ని పరిష్కరించమనే కాయిదం ఉంటుండే. దాదాపు గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యాప్తంగా 30-40 లక్షల భూ వివాదాలకు సంబంధించినటువంటి భూమి యజమానులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ మొత్తం కాంగ్రెస్ నాయకులు మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రజాపాలన గెలిపేయండి, దానిని బంగాళాఖాతం వేసి మీకు భూమికి రక్షణ ఉండే భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినాం. ఇలా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఇంతకుముందు పెద్ద మనుషులు చెప్పినారు, సాదా బైనామా కావచ్చు, లేదా వారసత్వం నుంచి వచ్చేది కావచ్చు, లేదా భూమికి సంబంధించి 1 ఎకరం 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం ప్రభుత్వంలో పోతే 10 ఎకరాలు కూడా ధరణిలో ప్రభుత్వ భూమిని చూపెట్టేటువంటి అంశాలు కావచ్చు, లేదా వారసత్వంతో పాటుగా ఎవరో తెలివైన మొత్తం ఎక్కించుకుంటే మిగతా అన్నదమ్ములకు రాని అంశం కావచ్చు. అనేక రకాల వివాదాలకు ఈ రోజు పరిష్కారం చూపెట్టేటువంటి మార్గం భూభారతి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మనందరికీ ఆధార్ కార్డు ఉంది. ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన యజమానికి భూధార్ కార్డు వస్తుంది. ఏ జాగా మన ఎక్కడుంది ఆ జాగా నక్షా తోటి ఇలా మీ అందరి